ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే బీజేపీ అంటే సనాతన ధర్మానికి సంబంధించిన పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్కి సంబంధించిన పార్టీ. ఇలా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఏదో దీక్ష చేపట్టారని చెప్పేసి, అంటే ఇదంతా ఎందుకు పొలిటికల్లోకి రాకముందు ఆయన దీక్ష చేపట్టకుండా ఉన్నాడు, పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు దీక్ష చేపట్టాడు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఇక్కడ హిందూస్ అందరూ ఈ దీక్షల తర్వాత ఆయనకు ఓట్లేస్తారని ఏమైనా చేపట్టడం జరిగిందంటే వీటి గురించి మీరేమంటారు? యాక్చువల్లీ అదే తెలియదండి. చాలా మందికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అంత యూట్యూబ్ లో అంత వైరల్ లేను. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా దీక్ష చేస్తున్నా, నేను మాట్లాడినా అంత వైరల్ అవ్వదు. కొన్ని నేను వైరల్ అయ్యాను అనుకోండి, అప్పుడు ఒక వీడియో చేశాను అనుకోండి, ఇప్పుడు ఈవిడ ఇది చేస్తున్నారు అనేసరికి అది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆ వ్రతం చేయొచ్చు, అప్పుడు ఆ వ్రతం చేయొచ్చు, కానీ అప్పుడు కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను చాలా మందికి తెలుసు కాబట్టి, ఇప్పుడు తెలియదు కాబట్టి. సిమిలర్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన బిఫోర్ బికమింగ్ డిప్యూటీ సీఎం ఆయన ఎన్నో ఇట్లాంటి వ్రతాలు చేశారు. మనకు తెలుసు సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ దేవుడిని నమ్మేవాడు ఎప్పుడు కూడా విజయం కోసం, అంటే పొలిటికల్లీ కూడా విజయం కోసం ఖచ్చితంగా అనుష్ఠానాలు అందరూ చేస్తుంటారు. యజ్ఞాలు, యాగాలు మనకు తెలుసు. అంటే వాళ్ళ ఇంట్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది ఎందుకు వైరల్ అవుతాయి అంటే అది కూడా చెప్తాను. వారాహి అమ్మవారి వ్రతం అనేది అసలు సనాతన ధర్మంలో వారాహి నవరాత్రి అన్నది లేదు. ఆయనకు ఇట్ వాస్ కస్టమైజ్డ్ అనమాట. ఫర్ హిమ్ 10 మహావిద్యలు ఉంటాయి, దాంట్లో వారాహి నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పేసరికి ఆయన వారాహి అమ్మవారిది చేశారు. జనాలకు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఐడియల్ ఏంటిదంటే హీరోయిన్స్ యాక్టర్స్ కాదు, వాళ్ళు హీరోయిన్స్ అనమాట. ఒక హీరో రేంజ్ లో చూస్తారు వాళ్ళని. వాళ్ళు హీరోయిన్ పింక్ కలర్ పట్టు చీర వేసుకుందంటే అందరికి పింక్ కలర్ పట్టు చీర కావాలి. వాళ్ళు ఎక్కడ గోవాలో మ్యారేజ్ చేసుకున్నారు అంటే మనం కూడా, అంటే వాళ్ళు ఒక ట్రెండ్ అనమాట జనాలకు. అట్లాంటి వాళ్లకు పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి మేము వారాహి నవరాత్రి చేస్తున్నాము అని కొత్తగా వైరల్ అయిపోయింది. ఎంత చెప్తున్నా కూడా చాలా మంది అర్థం చేసుకోలేదు. బట్ అవి గుప్త నవరాత్రులు. ఆ టైంలో ఇంత బాహ్యంగా అందరూ పూజ చెయ్యకూడదు. మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఉన్నారనుకోండి, హార్ట్ అటాక్ వచ్చింది, అందరికి సేమ్ మెడిసిన్ ఇస్తారా? ఇవ్వరు. డిపెండింగ్ అపాన్ యువర్ పాస్ట్ హిస్టరీ, ప్రెసెంట్ హిస్టరీ, ఎందుకు అయింది, మీ అలవాట్లు ఏంటిది, ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్, ఇవన్నీ మీ బాడీ కండిషన్స్ చూసి సెపరేట్ మెడిసిన్స్ ఇస్తారు. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఆయనకు పింక్ మెడిసిన్ ఇచ్చారు అంటే నాకెందుకు పింక్ మాత్రం ఇవ్వలేదని మనం అలా వేసుకోలేము. దట్ ఈస్ కస్టమైజ్డ్. సిమిలర్లీ సనాతన ధర్మ ఇప్పుడు మీకేదో హెల్త్ ఇష్యూ ఉంటే మీకు హెల్త్ పరంగా ఇస్తాము. ఒకరికి మ్యారేజ్ కావట్లేదంటే వాళ్ళకు ఒక అనుష్ఠానం చెప్తాము. వాళ్ళు ఈ దేవత అనుష్ఠానం చేస్తే మంచిది, వీళ్ళు ఈ దేవత అనుష్ఠానం చేస్తే మంచిది అని ఇట్లా కస్టమైజ్ చేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ దేవత ఆరాధన చేయండి, ఇన్ని రోజులు చేయండి, ఇలా చేయండి. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే देखा देखी, वो लोग कर रहे बोल के हम लोग भी करना है, उन्होंने ऐसा किया तो मुझे भी यही करना है. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనకు గురువులు ఏం చెప్పారు మనం అది చేయాలి. సో ఇప్పుడు వేరే వాళ్ళని చూసి చేసే వ్రతాలు ఎక్కువైపోతున్నాయి. వేరాజ్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా ఎన్నో ఇట్లాంటి వ్రతాలు చేశారు. ఆయన ఫేమస్ అయ్యారు కాబట్టి దీనికోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. నాట్ లైక్ దట్. ఫర్ మ్యారేజ్, ఫర్ కిడ్స్, మంచిగా సంతోషంగా ఉండాలి కాబట్టి మన సనాతన ధర్మంలో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి. అసలు వైరల్ చేశారు అంతే.